నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. వెన్నుపోటు అంటే ఇప్పటి వరకు మనకు ఒక నాయకుడు, ఆ నాయకుడి పార్టీ గుర్తొచ్చేది. ఇక నుంచి మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఈ విషయంలో మరో పార్టీ చాలా ఫాస్ట్ గా దూసుకొస్తుంది. వెన్నుపోటును తమ బ్రాండ్ గా మార్చుకుంటుంది. ఒక రాష్ట్రంలో కాదు, దాదాపు ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక మిత్ర పార్టీకి బలంగా వెన్నుపోటు పొడిచి వెనక నుంచి వికటటహాసం చేస్తోంది. తమ మిత్రులను నమ్మించి నట్టెట్టా ముంచుతోంది. దీంతో ఆ పార్టీ అసలు రంగు తెలుసుకున్న మిత్ర పార్టీలు వారికి వీలైనంత దూరంగా జరుగుతున్నాయి. ఆ పార్టీ ఏదో తెలుసా? ఆ పార్టీ గురించి మీకు ఇప్పటికైనా క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. ఆ పార్టీ ఏదో, దాని కథ ఏంటో లేట్ చేయకుండా ఇక ఈ మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. ఖతం, బై బై, టాటా. భుజంపై చెయ్యేసినట్టే కనపడుతూనే వెన్నుపోటు పడవడం, అవకాశం దొరికితే వారిని అధికారానికి దూరం చేయడం, ఓడిన చోట సహచరులకు చెయ్యిచ్చి మిత్రదోహానికి పాల్పడటం, ఇది ఇండియా కూటమి పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న కుటిల నీతి. తమిళనాడు తాజా పరిణామాలతో ఇది మరోసారి సుస్పష్టమైంది. ఇదేమీ తమిళనాడుకే పరిమితం కాలేదు. ఇంతకు ముందు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నీతిని అనుసరించింది కాంగ్రెస్. అవకాశవాద రాజకీయాలకు అఖిలేష్, తేజస్వి, ఉద్ధవ్, కేజ్రీవాల్ బాధితులుగా మిగిలిపోగా ఇప్పుడు మమతా, స్టాలిన్లకు కూడా తత్వం బోధపడుతోంది. ఫస్ట్ తమిళనాడు విషయాల గురించి మాట్లాడుకుందాం. అక్కడి ఎన్నికల్లో డిఎంకే కూటమిలో ఒక పార్టీగా కాంగ్రెస్ పోటీ చేసింది. నిజానికి తమిళనాడులో కాంగ్రెస్ కు పెద్దగా బలం లేదు, కానీ డిఎంకే సపోర్ట్ వల్ల 5 స్థానాల్లో విజయం సాధించింది. అక్కడ టీవీకే పార్టీ 107 స్థానాల్లో గెలుపొందింది. అధికారం కావాలంటే ఇంకో 11 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. అధికారం కోసం ప్రయత్నిస్తున్న టీవీకే ఇతర పార్టీలతో సంప్రదింపులు మొదలు పెట్టింది. అది సహజమే, ఎందుకంటే ఈ ఎన్నికల్లో అన్ని సీట్లు ఏ పార్టీకి రాలేదు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి విజయ్ తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక్కడే కాంగ్రెస్ తన బుద్ధిని చూపించింది అని మండిపడుతోంది డిఎంకే. 55 ఏళ్లుగా తమతో కొనసాగుతూ మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ తమను వెన్నుపోటు పొడిచిందంటూ డిఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇలాంటి నమ్మక ద్రోహి నేతృత్వం వహిస్తున్న కూటమిలో మిత్ర పక్షాలుగా కొనసాగబోమని డిఎంకే తన అసమ్మతిని తెలియజేసింది. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులను విడిచిపెట్టడం కరెక్ట్ కాదంటూ మరో మిత్రపక్షం సమాజ్వాదీ పార్టీ కూడా హస్తానికి మొట్టికాయలు వేసింది. తాము ఓడితే సంబరాలు ఎలా చేసుకుంటారని తృణమూల్ సైతం కన్నెర్ర చేస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇప్పుడు బీటలు వారుతోంది. ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదన్నట్లు దేశ రాజకీయాల్లో హస్తం పార్టీ ఒంటరవుతోంది. మంత్రి పదవుల కోసం తమిళనాడులోని నటుడు విజయ్ కు చెందిన టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతుగా ప్రకటించింది. దీనికోసం డిఎంకేతో 55 ఏళ్లుగా కొనసాగుతున్న సుదీర్ఘ పొత్తుకు గుడ్ బై చెప్పేసింది. కాంగ్రెస్ తాజా నిర్ణయంపై మండిపడిన డిఎంకే వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ తో ఇకపై కలిసి నడవబోమని తేల్చి చెప్పింది. ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల పక్కన కూడా తాము ఇకపై కూర్చోబోమని, తమకు లోక్సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది డిఎంకే పార్టీ. డిఎంకేతో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా తప్పుపట్టారు. మేము కష్ట సమయాల్లో మిత్రులను విడిచిపెట్టే వాళ్ళం కాదంటూ కాంగ్రెస్ పై ఇండైరెక్ట్ గా సెటర్లు కూడా వేశారు. అంతేకాకుండా ఇటీవల తమిళనాడు బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన డిఎంకే అధినేత స్టాలిన్, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని స్వయంగా కలిసిన అఖిలేష్ వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ వైఖరిపై అసహనంతో ఉన్న ఎస్పీ ఇండియా కూటమిలో కొనసాగడం కష్టమేనంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడం కూడా దీదీకి కోపం తెచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న టీఎంసీ ఓడిపోతే కాంగ్రెస్ సంతోషించడం ఏంటని మమతా బెనర్జీ ఫైర్ అవుతున్నారట. త్వరలోనే ఇండియా కూటమిలో కొనసాగడంపై టీఎంసీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకో విచిత్రం ఏంటంటే ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో తమ మిత్రులపై పోటీకి దిగి వారిపై విమర్శలు కూడా చేసింది. అంటే లోక్సభ ఎన్నికల్లో ఒకలా, అసెంబ్లీకి వచ్చేసరికి మరోలా వ్యవహరిస్తూ ద్వంద్వ నీతిని పాటిస్తోంది. రాష్ట్రాల ఎన్నికల సాకుతో మిత్రపక్షాలను రాజకీయంగా దెబ్బతీయడం కాంగ్రెస్ కు రివాజుగా మారింది. ఇండియా కూటమిలోనే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న లెఫ్ట్ పార్టీలపై కాంగ్రెస్ తీరు ఇలానే ఉందనడానికి ఇటీవల కేరళ ఎన్నికలే సరైన ఉదాహరణ. ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణలో లెఫ్ట్ పార్టీల మద్దతును కూడగట్టిన కాంగ్రెస్ కేరళలో మాత్రం అదే వామపక్షాలపై కత్తులు దూసింది. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా ఇదే తీరులో వ్యవహరించింది కాంగ్రెస్.
పంజాబ్ ఢిల్లీ ఎన్నికలో ఆప్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ ఇండియా కూటమి నుంచి గతేడాది ఆప్ బయటకు వచ్చింది. ఇప్పుడు మిగతా మిత్రపక్షాలు కూడా ఆప్ దారిలోనే నడుస్తూ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పే అవకాశం ఉందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాదు మరీ అంత బాగున్నప్పుడు ఒకలా, పరిస్థితి దిగజారినప్పుడు మరోలా వ్యవహరిస్తే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు? खत्म, गुड बाय, गया।